బాన్సువాడ పార్టీ కార్యాలయంలో బిర్కూరు మండలం నుంచి రైతునగర్ గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజేష్ ఈ రోజు బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎండల లక్ష్మీనారాయణ అలాగే కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చినరాజులు గారి ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరడం జరిగింది. వారితో పాటు మాజీ వార్డు మెంబర్స్ నర్సాగౌడ్, అన్నారం, మాజీ ఉప సర్పంచ్ మొగలయ్య, బుక్కారెడ్డి, మాల్గొండ, మహేంద్ర ప్రసాద్, శివరాజ్ అలాగే 30 మంది యువత ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నాగిల సాయికిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు చిదిర సాయిలు, మండల మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ అలాగే బాన్సువాడ టౌన్ అధ్యక్షులు కోనాల గంగారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసమానమైనటువంటి రీతిలో అవసరమైనటువంటి సౌకర్యాల కల్పన కోసం నడుము కట్టినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం, రైతుకు గతంలో ఉన్నటువంటి ధరకు గిట్టుబాటు ధరను అందించాలనేటువంటి సంకల్పంతో వరి ధర 1310 రూపాయలు ఉంటే ఇవాళ 2389 రూపాయలకు అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం, మరి అటువంటి నాయకత్వం, మరి అవినీతికి తావులేని ప్రభుత్వాన్ని అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం, ఈ నాయకత్వం అడుగుతాడలో దేశం భద్రత, ఇవాళ అభివృద్ధి రేపటి భావితరాల భవిష్యత్తు సురక్షితం అనేటువంటి లక్ష్యంతో ఈ పార్టీలో చేరుతున్నటువంటి రాజేష్ గారి, మరి ఇక్కడ రాజేష్తో పాటు రైతు నగర్ నుంచి సన్నిహితులు, మిత్రులు, మరి అన్నారం గ్రామానికి సంబంధించిన వాళ్ళు వీరందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. మనకు తెలుసు కానీ ఆన్లైన్ లో రీఫిల్లింగ్ కూడా మళ్ళా బుక్ చేసుకుంటున్నారు. మధ్యలో వాజ్పేయి ఉన్నప్పుడు మళ్ళా కిరాణా దుకాణాల బుక్ పెడితే ఇచ్చారు. తర్వాత ఏమైంది, భాగం ఏదైతే ఉందో 40% మళ్ళా 75% రూపాయల్లో 30 రూపాయలకి 30+60 90 అవి ఆ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా మోదీ గారు పంపించినటువంటి